ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఒకరి కన్ను నీ కుటుంబం మీద పడింది, సమయం లేదమ్మా, ఈ కార్తీక సోమవారం రోజు లోపు నువ్వు తప్పించుకోవాలి, వారి పేరుతో సహా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అమ్మవారు ఈరోజు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారండి. మరి అమ్మవారు ఏమి చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారి మీద నమ్మకం ఉందో అమ్మవారి పేరున శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏవైనా సరే సమస్యలతోటి మీరు బాధపడుతూ ఉన్నా, ఏ ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేరుని నేను అర్చన అయితే చేయిస్తాను. ఈరోజు కార్తీక సోమవారం, మీ అందరికీ కూడా ఇదే ఆఖరి అంటే ఈ సంవత్సరానికి మనం జరుపుకునేటటువంటి కార్తీక సోమవారం ఈ రోజుతో సమాప్తమవుతుంది. ఈరోజు సాయంత్రంతో కార్తీక మాసం కార్తీక సోమవారం మనం చేసుకున్నటువంటి ఈ నెల వారి అన్నిటికీ ప్రతిఫలం అమ్మవారు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా 100కు 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. మీ అందరికీ కూడా అమ్మవారు ఈ రోజున శివయ్య ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నిజంగా అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన పూజల వల్ల తీరుతాయి అని ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. తల్లి, నీకు ఇదివరకు కూడా ఒకసారి హెచ్చరించి చెప్పాను, మరలా ఇప్పుడు కూడా రెండవసారి చెప్పడం అయితే జరుగుతుంది. నీ కుటుంబం మీద ఒక స్త్రీ కన్ను పడింది, సమయం లేదమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా సరే కానీ నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్తారు కదా. అలాగే నీ కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలకు, మీ భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలకు, మీ దగ్గర డబ్బులు లేకుండా ఇబ్బంది పడటానికి, అప్పుల సమస్యలు ఎక్కువ అవడానికి, అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవడానికి, చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి ఊరికినే కోపం అనేది ఎక్కువగా రావడానికి అన్నింటికీ కూడా కారణం ఆ స్త్రీ నీ ఇంటి మీద కన్ను వేయడమే. ఈ యొక్క స్త్రీ కన్ను శక్తి అనేది అంత విపరీతంగా నీ కుటుంబం మీద పనిచేస్తూ ఉంది. తల్లి, ఈ మాట నువ్వు వినే ఉంటావు కదా. ఎప్పుడైనా సరే కానీ వారి చేతితో చేస్తే బాగా కలిసి వస్తుందమ్మా. వారి చూపు చల్లటి చూపు అమ్మ అని చెప్పడానికి. అలాగే ఈ మాట కూడా విని ఉంటావు కదా, వీరి చెయ్యి అసలు మంచిది కాదు, వీరు ఎందుకు మంచిది కాదు, వారి చూపు పడింది అంటే అన్నం తినేటప్పుడు ఆ తిన్న అన్నం కూడా అరగదు, వాంతులైపోతూ ఉంటాయి. ఇలా రకరకాల మాటలు అనేవి వింటూనే పెరిగావు కదూ. అది అక్షర సత్యం. ఎందుకో తెలుసా, ఎప్పుడైనా సరే కానీ నిప్పు లేనిదే పొగ అనేది రాదు. ఒకవేళ పొగ వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనుక నిప్పు ఉన్నట్లే లెక్క. ఇప్పుడు నువ్వు నా సందేశాన్ని వింటున్నావు అంటే గనక ఖచ్చితంగా నీ ఇంటి మీద ఆ స్త్రీ ఏడుపు ఉంది అనే లెక్క. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? దేనికి ఏడుస్తుంది? నీ నుంచి ఏమి కోరుకుంటూ ఉంది? నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి తన యొక్క కోరిక, ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలియాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఇప్పుడు ఎవరైతే నేను ఒక స్త్రీ గురించి చెప్తూ ఉన్నానో ఆ స్త్రీ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తే. ఆ వ్యక్తి నీకు రక్త సంబంధం కాదు, అలా అని చెప్పి నీ తోబుట్టువు కాదు, అదేవిధంగా నీ యొక్క అమ్మవారి వైపు కూడా కాదు. ఈ స్త్రీ గురించి నేను నీకు తెలియజేస్తాను. ఈరోజు కార్తీక సోమవారం చక్కగా నీవు పూజ చేసుకుంటూ ఉన్నందువల్లనే నీకు ఈ విషయాలన్నీ కూడా తెలియచేయాలి, కాపాడాలి. నీ అత్తింటి వారిలో ఉన్న స్త్రీ, ఈ స్త్రీ ఎందుకు ఏడుస్తూ ఉంది అంటే కనుక ఇక్కడ కారణాలు ప్రత్యేకంగా ఏవి కూడా అవసరం లేదమ్మా.
ఎందుకో తెలుసా, తను ఏడవడానికి అసలు కారణమే లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే కనుక, ఎప్పుడైనా సరే కానీ ఒకరు ఏడుస్తున్నారు అంటే కనుక మనం ఏదో బాగా డబ్బులు సంపాదించడం వల్లనో, లేదంటే కనుక ఎంతో ఆస్తులు కొనుక్కుంటూ ఉంటేనో, లేదా బంగారు నగలు కొనుక్కుని దిగేసుకుని తిరుగుతూ ఉంటేనో, లేదా భర్త బాగా మంచివాడై అడుగు కింద పెట్టకుండా చూసుకుంటేనో ఒకరి మీద పడి ఇటువంటి ఏడుపులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే నీకు వివాహం జరిగి ఈ ఇంట నువ్వు అడుగు పెట్టావో అప్పటి నుంచి కూడా నీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంది. అదేవిధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నా, లేదా నువ్వు ఏదైనా పని చేస్తూ ఉన్నా, నీ యొక్క మాటలను, నీ యొక్క పనిని ప్రతిదీ కూడా గమనించి అందు నుంచి ఏదో ఒకటి నేర్చుకొని తన యొక్క జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అంతవరకు తప్పు లేదు. కానీ ఆ పని నువ్వు చేస్తున్నంతసేపు కూడా నువ్వు పనిలో ఆ పని ఫెయిల్ అయిపోవాలి, ఆ పని జరగకూడదు, ఆ పనిలో నష్టం రావాలి అని చెప్పి కోరుకుంటూనే ఉంటుంది. ఇంకొక మాట చెప్పనా బిడ్డ, కనీసం నువ్వు కడుపుకు తినే తిండి కూడా నువ్వు ఇంట్లో 4 గోడల మధ్య ఏం వేసుకుని తింటావో, ఏ పంచభక్ష పరమాన్నాలు తింటున్నావో, ఏ రకరకాల కాయలు తింటున్నావో, ఎన్ని రకాల జ్యూసులు చేసుకుని తాగుతున్నావో, ఇలా నీ యొక్క తిండి గురించి కూడా ఆ స్త్రీ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏమి తింటున్నావు, నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి. కానీ నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిలాగా ఉన్నావు అని చెప్పి, నీకు అసలు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి లేవు అని చెప్పి కమ్మగా తింటున్నావు, కంటి నిండా నిద్రపోతున్నావు అని చెప్పి తను అపోహపడుతూ అదే నిజం అనుకుని నీవు ఇంత అదృష్టాన్ని పొందావు అని చెప్పి ఏడుస్తూ ఉంది. కారణంగా నువ్వు తిన్న అన్నం కూడా సరిగ్గా అరగపోకపోవడం, నీకు అనవసరంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం, పడుకున్నా కూడా కంటి నిండా నిద్ర అనేది లేకపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ యొక్క బాధలు కేవలం నీ కుటుంబ సభ్యులకు అంత మాత్రమే కాదు, నాకు మొరపెట్టుకుంటూ పదే పదే నా పేరును తలుచుకుంటూ ఉంటున్నావు కదా. నాకు మాత్రమే తెలుసమ్మా, కానీ తను మాత్రం అందుకు వ్యతిరేకంగా విరుద్ధంగా అనుకుంటూ ఉంది. ఇదే విధంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా వచ్చినా నువ్వు ఏం కొనుక్కుంటున్నావో, ఏం బంగారాలు దాచిపెడుతూ ఉన్నావో, లేదా ఇంకా ఏదైనా సరే ఆస్తులు కొంటున్నావేమో, ఇంకా ఏదైనా బట్టలు కొనుక్కుంటున్నావేమో అని చెప్పి తన యొక్క దృష్టి అంతా కూడా నువ్వు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా పేరంటానికో పెళ్ళికో అంటే కొత్త చీర కట్టుకున్నా లేదా కొత్త బట్టలు వేసుకున్నా కూడా నీ మీద పడే తన దృష్టి అంతా కూడా నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పి చూసి చూడనట్టుగా నీ మీద దిష్టి చూపును పెడుతూనే ఉంటుంది. నువ్వు అంతకుముందు చాలా ఆరోగ్యంగా ఉండేదానివి, చాలా ఆనందంగా కూడా ఉండేదానివి, మనస్ఫూర్తిగా నవ్వేదానివి, మనసంతా కూడా ఎటువంటి ఆలోచనలు అనేవి లేకుండా ఒక తెల్లటి కాగితం లాగా స్వచ్ఛంగా నీ మనసు ఉండేది. కానీ ఇవాళ రోజున నువ్వు పడుకుంటే నిద్ర పట్టదు, నువ్వు సరిగ్గా తిన్నా కానీ ఒక ముద్ద ఎక్కువ తిన్నా సరే కానీ అరగదు. అదేవిధంగా తరచూ తలనొప్పి, ఉదయం ఉన్న హుషారు సాయంత్రం పూట నీకు ఉండడం లేదు. ఏదో రకమైనటువంటి ఆలోచనలు మనసులో అలా తిరుగుతూ ఉంటే నీ యొక్క బాధ, నీ యొక్క సమస్యలు అనేవి ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఏమి చెయ్యాలో తెలియక సతమతమైపోతూ నీ బాధ అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలతోటి నువ్వు కూడా ఈ మధ్య నువ్వు మెడిసిన్ అనేది వాడుతూ వస్తూ ఉన్నావు. ఇలా నీ బాధలో నువ్వు మునిగిపోతూ ఉంటే నీ ప్రతి అడుగును కూడా
ఆ స్త్రీ గమనిస్తూనే ఉంటుంది. ఇలా గమనించడం వల్లనే జరిగేది ఏంటి అంటే గనుక ఒక్కటే, అది గుర్తుపెట్టుకోమ్మా. వెయ్యగా 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 ఒక గోడ మీద రాయి, అది 10 రాళ్ళు వేస్తే 10 రాళ్ళు తగలకుండా పోవచ్చేమో, కానీ 11వ రాయి తగులుతుందిగా. అలా ఒక 100 రాళ్ళు నువ్వు వేస్తూ ఉంటే 100లో కనీసం 4 రాళ్ళు అయినా కానీ ఆ గోడకు తగులుతాయిగా. అలాగే ఈ దిష్టి కూడా ఒకసారి తగలకపోవచ్చు, కానీ 2 సార్లు తగలకపోవచ్చు, కానీ అనగా 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 ఒక్క మాట తగులుతుంది అన్నట్లుగా తను ఎన్ని వేల సార్లు అంటోందో, ఎన్ని లక్షల సార్లు అంటోందో నీ యొక్క బాగు గురించి. అందుకనే నీ జీవితం ఇలా తయారయ్యింది, ఇలా కష్టాల పాలు అయ్యింది, ఇలా మానసిక క్షోభకు గురవుతూ ఉన్నావు, ఇలా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది, ఇలా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైంది. ఎప్పుడైనా సరే కానీ అంత దిష్టి దోషం అనేది ఉండనేకూడదు. కనుక ఈ యొక్క సోమవారం రోజు ఏదైతే ఇప్పుడు నువ్వు కార్తీక సోమవారం రోజున ఈ యొక్క సోమవారం లోపు కానీ లేదా ఈ సాయంత్రం రోజు లోపు కానీ నేను చెప్పినట్లుగా చేసుకో. నీవు ఎవరి యొక్క ఏడుపులతోటి కానీ బాధపడుతూ ఉన్నావో, ఎవరి యొక్క దిష్టి అనేది నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఉందో, వారి ఏడుపులతో పాటు వారి యొక్క నరదిష్టి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. తల్లి, నీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి నీ ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంలో నిండిపోతుంది. నీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా నీ యొక్క శరీరంలోకి కొత్త హుషారు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇంతకీ ఏం చేయాలి దుర్గమ్మ అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదూ. అయితే నేను చెప్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా విను. ఈరోజు కార్తీక సోమవారం. ఈరోజు నువ్వు ఉదయాన్నే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేసావుగా, చక్కగా శివాలయానికి వెళ్ళి వచ్చావు, వాకిళ్లతో చక్కగా శుభ్రంగా కడుక్కుని మంచిగా ముగ్గు వేసుకున్నావు. ఈరోజు కార్తీక సోమవారం రోజు నీకు చక్కగా ఈరోజు ఏం పనులు నువ్వు చక్కగా పూజ చేసుకుని మొదట ఈరోజు గనక మంచి రోజు. ఎంతోమంది ఋషులు మునులు ఇవాళ రోజున 1000 కళ్ళతో ఎదురు చూసే కార్తీక సోమవారం. ఎందుకో తెలుసా, ఇవాళ రోజున ఏ పరిహారం చేసుకున్నా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అని చెప్పి నువ్వు తెలుసుకో. కనుక ఈరోజు చక్కగా వాకిళ్ళు కనుక్కుని ముగ్గు పెట్టుకున్న తరువాత ఇంట్లోకి వచ్చిన తరువాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని ఆ బకెట్ నీళ్ళల్లో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసుకుని ఆ రాళ్ల ఉప్పు వేసిన తరువాత నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకుని ఇల్లంతా కూడా ఈ ఉప్పు నీళ్ళతోటి తుడవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటుగా ఎటువంటి నరదిష్టి ఉన్నా, కాళ్ళ వెంటబడి వచ్చిన ఏదైనా కానీ, చీడ పేడ దుష్ట శక్తులైనా సరే కానీ, అంత మాత్రమే కాదు నకారాత్మక శక్తులతో పాటుగా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా నువ్వు తుడుచుకున్న తరువాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకో. ఈ విధంగా పూర్తయిన తరువాత ఈరోజు కార్తీక సోమవారం కనుక స్నానం కూడా సూర్యోదయానికి ముందే అయిపోయింది కదా. చక్కగా ఈ విధంగా నీళ్ళల్లో కూడా నేను ఎప్పుడు చెప్పినట్లుగా పసుపు వేసుకుని చక్కగా ఒక చెంబు నీటిలో చేతిలో పట్టుకుని నీకు ఎవరి పేర్లు అయితే నదుల పేర్లు గుర్తుంటాయో అవన్నీ కూడా గంగా, యమున, సరస్వతి, కావేరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, ఇలా చక్కగా నీకు ఎవరి నదీ దేవతల పేర్లు గుర్తున్నాయో అన్నీ చక్కగా ఇదివరకు చెప్పినట్లుగా చేసుకున్నావు. అన్నింటినీ కూడా మనసులో తలుచుకున్నావు కనుక నీ తల మీద నీళ్లు పోసుకున్నావు. ఆ విధంగా చేయడం వల్ల నీ ఒంటికి ఆవహించి ఉన్నటువంటి నరఘోషతో పాటుగా నీ యొక్క శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయినట్లుగా భావించి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోయింది, నీ ఒంట్లోకి కొత్త శక్తి అనేది మళ్ళీ వచ్చేస్తోంది అని అర్థం చేసుకున్నావుగా. కనుక ఇవాళ రోజున చక్కగా ఈ స్నానం ఆచరించావు. ఆ తరువాత మంచిగా నువ్వు ఉతికిన వస్త్రాలు ధరించుకున్నావు.
ఈ కార్తీక సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మంచిగా శుభకరమైనటువంటి దుస్తులను ధరించి పసుపు కానీ ఎరుపు కానీ లేదా ఏవైనా సరే రంగు బట్టలు ధరించి నలుపు రంగు మాత్రం ధరించకుండా ఈ విధంగా చక్కగా మంచి ఉతికిన వస్త్రాలు వేసుకున్న తర్వాత ఈరోజు దేవుని చిత్రపటాలను కూడా మంచిగా పూలను పెట్టుకుని ఆవు నేతితోటి దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చేయమ్మా. ఆవు నేతితో దీపారాధన చేసుకున్న తరువాత దేవుని చిత్రపటం ముందు నైవేద్యాన్ని తప్పనిసరిగా పండ్లు కావచ్చు, లేదంటే బెల్లం ముక్కలు కావచ్చు. కనుక లేదు అనుకుంటే కనుక నీ దగ్గర ఏవైతే తినుబండారాలు ఉన్నాయో వాటిని నైవేద్యంగా పెట్టుకుని ప్రసాదం అయితే మంచిగా నైవేద్యం అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్న తరువాత నువ్వు ఒక ఎరుపు రంగు క్లాత్ అంటే ఒక జాకెట్ ముక్కను తీసుకో. ఎరుపు రంగు జాకెట్ ముక్క, ఆ జాకెట్ ముక్కలో ఈరోజు నువ్వు ఒక వేర్లతో సహా పీక్కుని వచ్చిన కలబంద మొక్కను పెట్టుకుని అందులోనే కొంచెం ఉప్పు, ఆ ఉప్పుతో పాటుగా 2-3 లవంగాలు, ఒక ఎండుమిరపకాయలు, చక్కగా ఒక గుప్పెడు ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, వీటన్నిటినీ కూడా వేసి ఒక ముడిలాగా ఆ జాకెట్ ముక్కలో కట్టుకొని ముడిపెట్టుకుని ఈ విధంగా ముడిపెట్టిన తర్వాత జాకెట్ ముక్క మీద చక్కగా పసుపు అవి రాసుకుని నువ్వు ఆ ముడిపై కట్టుకున్నావు కదా, దాని అంతటినీ కూడా చక్కగా మూట కట్టుకున్న తరువాత ఆ జాకెట్ ముక్క పసుపు కుంకుమను రాసుకున్న తర్వాత గంధము కుంకుమ రాసుకున్న తర్వాత కలబంద మొక్క ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, లవంగాలు, ఆవాలు, ఎనురుగాయలు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే కనుక కలబంద అంటేనే నరఘోషను తీసివేస్తుందమ్మా. మనం వేరుతో సహా కలబందను వేయడం వల్ల ప్రాణశక్తి అనేది కలబందలో ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ ప్రాణశక్తి ఉన్న కలబంద ఆ యొక్క జాకెట్ ముక్కలో పెట్టుకున్నప్పుడు మిగతా పక్కన ఉండే వాటన్నింటికి కూడా ప్రాణశక్తి ఏర్పడుతుంది. నేను ఇందులో వేసినటువంటి ప్రతిదీ కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని, నరఘోషను, నరదృష్టిని, ఇంటిని ఆవహించి ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంత మాత్రమే కాదు ఏ సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా దూరం చేయడానికి ఇవి చాలా చాలా అత్యద్భుతంగా ఉపయోగపడతాయి. కనుక ఇలా ముడివేసి దేవుని ముందు కాసేపు పెట్టుకుని ఆ యొక్క మూటను, ధూపాన్ని కానీ సాంబ్రాణి పొగను కానీ వేసుకున్న తరువాత మంచిగా హారతుని ఇచ్చి పూజ ముగించుకున్న తరువాత ఆ యొక్క మూటను తీసుకుని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో కూడా ప్రతి మూలకు కూడా మూటను చూపించి తరువాత మీరు ఆ మూటను ఒక ఈశాన్య మూలలో ఏదో ఒక గదిలో ఈశాన్య మూలలో కనుక కింద పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఏ రోజు అయితే పెడతారో అంటే ఇవాళ రోజును చేసుకున్నావా కనుక మరలా చక్కగా అలా పెట్టిన 24 గంటల వరకు ఆ మూటను అక్కడే ఉంచుకున్న తరువాత దాన్ని కదపకూడదు అన్నమాట. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 24 గంటల్లో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది దుష్ట శక్తులు, చీడ పీడ, ఎటువంటి కర్మలు, నకారాత్మక శక్తులు, నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ మూట లాగేసుకుంటుంది. ఆ తరువాత 24 గంటలు గడిచిన తర్వాత మూటను తీసుకుని ఏదైనా సరే కానీ పారే నీటిలోనా లేదంటే కనుక ఎవ్వరు తొక్కకుండా ప్లేస్ ఉండేనా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో కానీ విసిరి పడేసేయండి. అలా విసిరి పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసేయాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఆవహించి ఉన్నటువంటి నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, ఎటువంటి చెడు శక్తి అయినా కూడా వెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క రోజున కార్తీక సోమవారం రోజు నీకున్న నరదిష్టిని కూడా తొలగించుకోవడం కోసం ఒక చెంబుడు నీళ్లు తీసుకుని ఆ చెంబుడు నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు, కొంచెం సున్నం ఉంటుంది కదా, సున్నం తినే సున్నం, కిళ్ళీలో వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఆ పసుపు సున్నం రెండు కలుపుకొని ఏమవుతుందంటే అవి ఎర్ర నీళ్ళుగా మారతాయి. ఆ యొక్క ఎర్ర నీళ్ళల్లో కొన్ని వెంట్రుకలు, కాస్త రాళ్ళ ఉప్పు, 4-5 ఎండుమిరపకాయలు, చిన్న బొగ్గు ముక్క, ఆ బొగ్గు ముక్కను కూడా వేసి ఆ ఎర్ర నీళ్లను రెడీ చేసుకుని సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఇవాళ రోజున ఇంటి బయటకు వెళ్ళి
తూర్పు ముఖంగా నుంచుని ఎడమ చేతి వైపు నుంచి 3 సార్లు, కుడివైపు నుంచి 3 సార్లు తలపై భాగంలో తిప్పుకొని ఆ ఎర్ర నీళ్లను ఏదైనా సరే పారే నీటిలోనా లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారబోసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఈ విధంగా చేయడం వల్ల నిన్ను ఆవహించిన ఉన్న నరఘోష నరదిష్టి అంతా కూడా చక్కగా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైంది కాదు? ఈ 2 పనులు నువ్వు చేసుకుని తీరాల్సిందే. లేకపోతే వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా నరదిష్టికి నీ యొక్క కుటుంబం అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చక్కగా చాలా వరకు కూడా నువ్వు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. నువ్వు కనుక తప్పనిసరిగా ఈ పరిహారాలు అనేవి చేసుకుంటే నీకు నీ ఇంటి మీద ఉండే నరఘోష పూర్తిగా తొలగిపోయి నీ జీవితంలోకి సంతోషాలు, ఆనందాలు, అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదూ? మరి ఈరోజు అమ్మవారు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటో మనందరికీ తెలిసింది. ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మనకు అర్థమైంది కనుక అమ్మవారు చెప్పినట్లుగా చేసుకుని మన జీవితంలో అదృష్టాలను ఆహ్వానించుకుందాం. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపించినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చక్కగా మీరందరూ కూడా చిన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరలా మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఉండాలని చెప్పి ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ ఆ తల్లి ఈరోజు చెప్పినట్లుగా ఎప్పుడైనా సరే కానీ మనందరము కూడా చక్కగా ఈరోజు కార్తీక సోమవారం కనుక అమ్మవారు ఏది చెప్పినా మనకు ఈరోజు రాత్రి లోపు స్వయంగా శివయ్య అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. తప్పులు నేను శిక్షించవు అని చెప్పి అమ్మవారైతే మనకు ఆ శివయ్య ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు.